ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ చేతులు తీసేసి అందులోకి కొంచెం ఆ పాత్రకి గంధం పెట్టండి, కొద్దిగా బొట్టు పెట్టండి, అందులో ఓ 2 అక్షత గింజలు వెయ్యండి, ఓ 2 పువ్వులు వెయ్యండి. కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్య. ఏమండి అందరు వేశారా? హస్తేనాచ్ఛాద్య, ఓసారి అలా చెయ్యి పెట్టి తీయండి. ఇప్పుడు మీరు అందులో వేసినటువంటి పువ్వుతో ఆ నీటిని ఇలా తిప్పండి. అంటే నదులన్నీ వచ్చి అందులో ప్రవేశిస్తున్నాయి. ఒక్కసారి ఇలా తిప్పండి ఆ పువ్వుని. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పటి వరకు మీరు అక్కడ పూజా మందిరం పెట్టి మీరు రాత్రి వెళ్ళి పడుకున్నారు. ఏమో మనకి తెలియదు, ఆ విగ్రహాలు మీరు పెట్టుకున్నటువంటి మూర్తుల మీద బల్లులు తిరగచ్చు, అవి మలమూత్రాలు విసర్జించి ఉండవచ్చు. ఒక్కొక్కసారి పూజా మందిరంలో జరుగుతుంటాయి, మనం పూజ చేసేటప్పుడు గమనిస్తాం. అందుచేత మరి భగవన్మూర్తి ఎందు కూడా చిన్న ఆ మూర్తికి అపవిత్రత కలిగింది. ఇప్పుడు మరి దాన్ని తీసేయాలి. అసలు దేవాలయాల్లో అయితే పవిత్రోత్సవాలు చేస్తారు. అందుకని మనకి తేలికగా ఋషులు ఎలా ఇచ్చారంటే అలాగే మీ యందు కూడా కొంత అపవిత్రత ఉండొచ్చు. ఇప్పటి వరకు భావనలో తేడా రావచ్చు, మీరు తెచ్చిన పూజా పరికరాల్లో తేడా ఉండొచ్చు, ఎడం చేత్తో ముట్టుకుని ఉండొచ్చు, లేదా మీరు తెచ్చిన పువ్వుల్ని ఇంతకుముందు తేనెటీగలు తాగి ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ వాక్ రూపంలో ప్లాస్టిక్ సంచులు జేబులో పెట్టుకున్న వాళ్ళు అంతకుముందు ఆ జంక్షన్లో నిలబడి ఏవేవో నోట్లో పెట్టుకుని పీల్చేసి కొన్ని పువ్వులు అవి ముట్టుకుని ఆ చెట్టును కూడా పాడు చేసేసి ఉండొచ్చు. అందుకని చెప్పి తెచ్చినటువంటి పదార్థాలని భగవన్మూర్తికి కలిగినటువంటి అపవిత్రతని తొలగించడం, మనకి పవిత్రత కలిగించుకోవడం. ఎందుకని ఇప్పుడు ఆ కలశ పాత్రలోకి నదులన్నీ వచ్చాయి, అందుకని ఇప్పుడు ఆ పాత్రలో నీటితో పవిత్రమైపోతుంది. అందుకని ఏం చేస్తారు, ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని మొట్టమొదట దాన్ని భగవంతుడి మీద ఇలా చల్లండి, మీ ఎదురుగుండా ఉన్న మూర్తి మీద చల్లండి. ఆయాంతు శ్రీ లక్ష్మీనారాయణ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం, దేవుని ఆత్మానం మీ మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య, మీ దగ్గరున్న పూజా ద్రవ్యాల మీద చల్లండి. మళ్ళీ ఆ పువ్వు అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక మీరు పూజకి ప్రారంభం అయిపోవచ్చు, అన్నీ సిద్ధం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా భగవంతుణ్ణి పిలుస్తారు.